ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును సృష్టించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ న్యాయవాదులు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో డిస్కవరీ ఛానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుండటంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గన్ పార్కులో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి 45 లక్షల మాగానికి నీరందిస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన మహానాయకుడు అని వారు పేర్కొన్నారు. తాగునీరు సాగునీరు అందించి తెలంగాణను పచ్చని మాగానిగా తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, అయితే ప్రతిపక్షాలు ఓర్వలేక అవాకులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో అమెరికా దేశంలో ఒక ప్రాజెక్టు, ఈజిప్ట్ దేశంలో ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు, రెండు ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు ఉండేవి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన, సృష్టి, కర్త క్రియమ ఆయన మెదడులో మెదిలిన ఈ యొక్క కాళేశ్వరం ఒక ప్రాజెక్టు ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైన పెద్ద ఎత్తిపోతల పథక ప్రాజెక్టుగా ప్రసిద్ధి చెంది ఈరోజు డిస్కవరీ అనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక ఛానల్లో ప్రసారం అవుతున్న సందర్భంలో మేము తెలంగాణ న్యాయవాదులు, కేసీఆర్ అభిమానులుగా ఒక సంతోషమైన వాతావరణంలో సార్కి హృదయపూర్వక అభినందన తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గారు తలపెట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చాలా మహోన్నతమైనది. దాదాపు 45 లక్షల ఎకరాల మాగాని ఈరోజు నీరు పారుతున్నది. 13 జిల్లాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం అవుతున్నది. ఈరోజు ఎంతోమంది అవాకులు